తమిళనాడులో సంచలన విజయం సాధించింది తమిళగ వెట్రి కజగం. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 108 స్థానాల్లో జెండా ఎగురవేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. డిఎంకే 59, ఏఐడిఎంకే 47, కాంగ్రెస్ 5, పీఎంకే 4 సీట్లు స్థానాలకు పరిమితమైపోయాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో నిలిచారు విజయ్. కాంగ్రెస్ మద్దతును తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టీవీకేకి మద్దతు ఇవ్వడానికి ఏఐడిఎంకే సైతం ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి చర్చలు జరుపుతున్నారని ఏఐడిఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్ మార్టిన్ వెల్లడించారు. రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము ముందుకొచ్చామని, ఆ దిశగానే ఈ చర్చలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. లాల్గుడిలో మంగళవారం రాత్రి లీమా రోజ్ మార్టిన్ కీలక విషయాలు వెల్లడించారు. విజయ్ పళనిస్వామి మధ్య చర్చలు జరుగుతున్నాయని, అవి ఫలప్రదమవుతాయని పేర్కొన్నారు. టీవీకేకి బయట నుంచి మద్దతు ఇవ్వచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఏఎన్ఐ వెల్లడించింది. ఎటువంటి పదవులు ఆశించకుండా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ చర్చలు సాగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై ఆమె ఎటువంటి అదనపు వివరాలను అందించలేదు. లాటరీ బారూన్ శాంటియాగో మార్టిన్ భార్య అయిన లీమా రోజ్ మార్టిన్ తిరుచిరాపల్లి జిల్లాలోని లాల్గుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీవీకే ప్రధాన కార్యదర్శి విల్లివాక్కం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఆధవ్ అర్జున స్వయాన ఆమె అల్లుడే. ఏఐడిఎంకే ద్వారా బయట నుంచి మద్దతు పొందితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయం అటు టీవీకేలో కూడా ఉందని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోందని చెబుతున్నారు. డిఎండీకే నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్ ఇప్పటికే విజయ్కు మద్దతును ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్ కూడా ముందుకొచ్చింది. ఆ పార్టీ నుంచి 5 మంది అభ్యర్థులు గెలిచారు. ఈ సంఖ్య కూడా చాలదు. దీంతో విజయ్ ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు.